హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. అధికార పార్టీ కాంగ్రెస్లో పీసీసీ కార్యవర్గంపై కసరత్తు మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంపై రాష్ట్ర పార్టీ పెద్దలు కసరత్తు షురూ చేశారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆశావాహులకు కమిటీ పార్టీ పదవులతో గుడ్ న్యూస్ త్వరలో చెప్పాలని రాష్ట్ర అధినాయకత్వం డిసైడ్ అయ్యిందట. కొత్త పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి అయినా ఇంకా కార్యవర్గంపై క్లారిటీ రాకపోవడంతో పదవులు ఆశిస్తున్న పార్టీ నేతల్లో ఒకంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాక, నామినేటెడ్ పదవులు దక్కక పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఎదురుచూపులు త్వరలోనే ఫలిస్తాయంటున్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీలో జాప్యం చేస్తుండడంపై కాంగ్రెస్ శ్రేణులు నారాజుగా కనిపిస్తున్నాయి. విడతల వారీగా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతున్నా ఇంతవరకు పాక్షికంగా వాటిని కేటాయించారన్న చర్చ జరుగుతోంది. వాటితో పాటు పార్టీ పరమైన పదవుల భర్తీ సంపూర్ణంగా చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి పార్టీ పెద్దలు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రులు కసరత్తులు మొదలుపెట్టారు. అయితే పలుమార్లు సమావేశమైన ముఖ్య నేతలు పీసీసీ కార్యవర్గం కూర్పుని దాదాపుగా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. పార్టీ పెద్దల నిర్ణయాన్ని ఢిల్లీ అధినాయకత్వం ముందు ఉంచడమే లేటు. కార్యవర్గంపై క్లారిటీ వస్తుందని పార్టీలో టాక్ వినిపిస్తుంది. వారం రోజుల్లో రాష్ట్ర పెద్దలు ఫైనల్ చేసిన పీసీసీ కార్యవర్గం లిస్టును ఢిల్లీ పెద్దల ముందు పెడతారని అంటున్నారు. గత కొద్ది నెలలుగా ఢిల్లీ పెద్దల బిజీ షెడ్యూల్ కారణంగా ఫైనల్ డెసిజన్ డిలే అవుతున్నందున చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం కర్ణాటక సిడబ్ల్యూసీ సమావేశాల్లో ఢిల్లీ అగ్రనేతలు బిజీగా ఉన్నారని, ఆ హడావుడి అయ్యాక అతి త్వరలోనే పార్టీ పెద్దల కార్యవర్గం జాబితాతో ఢిల్లీ వెళ్లి ఆమోదముద్ర వేయించుకుని వస్తారని అంటున్నారు. ఆ క్రమంలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు మొదటి ప్రయారిటీ లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి వారు ఎవరు అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించేంత వరకు ఆగాల్సిందే.